ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశముగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 42వ వచనం చదువుకుందాం. నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడగగోరివాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. కొండ మీద ప్రసంగంలో చాలా ధన్యతలు, నీతి బోధనలు చేస్తున్నటువంటి యేసుప్రభు కనపడుతున్నాడు. మరియు కూడా మన హెచ్చరిస్తున్నటువంటి యేసుప్రభు కనపడుతున్నాడు. మరి మన నీతి ఎలాగ సరి చేసుకోవాలో, వృద్ధి పొందించుకోవాలో కూడా చెప్తున్నటువంటి యేసుప్రభు మనకు కనపడుతున్నాడు. ఇక్కడ చెప్పబడినట్లుగా కంటికి కన్ను పంటికి పన్ను అని పాత నిబంధనలో పాపం చేయగానే శిక్ష వెంటనే వస్తుందని అన్నటువంటి వాక్యాన్ని గుర్తు చేస్తూ, మీరైతే దుష్టుని ఎదిరింపవద్దు, కుడి చెంప ఎవరన్నా కొడితే ఎడమ చెంప చూపించండి, అంగీ తీసుకోవాలని అడిగితే పై వస్త్రం కూడా ఇచ్చేయండి, 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు వాటితో పాటు వెళ్ళండి అని ఇంతగా యేసుప్రభు వివరిస్తున్నాడు. మరి దుష్టుని ఎదిరించిన పరిస్థితులు మనకు బైబిల్ గ్రంథంలో కనబడతాయి. మోషే ఫరోను ఎదిరించాడు, ఏలియా ఆహాబును ఎదిరించాడు, బాప్తిస్మిచ్చి యోహాను హేరోదుని ఎదిరించాడు. ఎటువంటి ఎన్నో సందర్భాలు కనబడతాయి. కానీ నీ ప్రేమ నిష్కపటమై ఉండవలెను, చెడ్డవాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండవలను అన్న దాన్ని బట్టి వారు చేసినట్లు కనబడుతుంది. యేసుప్రభు ఏమంటున్నాడంటే, ఎవరైనా నిన్ను అడుగుతున్నారు, నీ అక్కర ఉంది అన్నప్పుడు వారి అవసరం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించు. వారికి సహాయపడాలి అంటే మొదట వారి అవసరం ఎలాంటిదో అన్నది తెలుసుకో అని చెప్తున్నట్లు మనకు వివరంగా తెలియపరచబడుతుంది. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగల వారగుటకు నీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదే అంతకంతకు మీరు అభివృద్ధి పొందాలి అని ఫిలిప్పీల పత్రికలో మనకు కనపడుతుంది. మన ప్రేమ వివేచన కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. సహోదరుని ప్రేమించడం అంటే సహోదరుడికి ఎటువంటి అవసరత ఉందో ఆ అవసరత మనం తీర్చగలిగిన వారై ఉండాలి. కానీ మనకేది ఇష్టమైందో అది మన సహోదరునికి ఇవ్వడం కాదు అన్నది ఇక్కడ చాలా స్పష్టంగా ఇన్ని ఉదాహరణలో తెలియపరచబడుతుంది. మనం అందించేటువంటి సహాయము మరి సరైనదా కాదా కూడా సరిచూచుకొని సరి అయిన సహాయము అందించడానికి ప్రయత్నం చేద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనిగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన యేసయ్య, మరి సహాయం చేయమని, ఇతరులకి నీకు మేలైనంత వరకు సహాయం చేయమని చెప్పబడుతున్నటువంటి వాక్యం బట్టి నీకు వందనాలు తండ్రి. మరి మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ముందుకు సాగాలని ఇష్టపడుతున్నాం ప్రభా. మరి మేలైనటువంటి సహాయం చేయడానికి మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Have a blessed day. God bless you.